బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అందులో 25 మంది యువతులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ఎండీఎంఏ కోకైన్ వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీని నిర్వహించింది హైదరాబాద్ కు చెందిన వాసుగా పోలీసులు గుర్తించారు. తన బర్త్డే పేరుతో ఆంధ్రాకు చెందిన యువతను ఈ పార్టీకి ఆహ్వానించినట్టు గుర్తించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారంతా బడాబాబులు, సొసైటీలో ప్రముఖులుగా గుర్తించారు. అయితే సిటీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సిటీలోని పోలీసులు ఇబ్బందులు ఉంటాయని గ్రహించి సిటీ శివార్లోని ఎలక్ట్రానిక్ సిటీలో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రేవ్ పార్టీ కోసం 30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీలోని కాన్కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందిన జిఆర్ ఫార్మ్స్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన పార్టీ తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగింది. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో ప్రముఖులే అధికంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారందరినీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నార్కోటిక్ స్నీఫర్ డాగ్స్ తో రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో తనిఖీ చేపట్టారు. ఇక ఈ రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ హేమ ఓ వీడియో విడుదల చేశారు. తనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఏపీ మంత్రి కాకాణి పేరున్న స్టిక్కర్ తో ఫామ్ హౌస్ దగ్గర కారు గుర్తించగా ఆ కారు తనది కాదంటున్నారు కాకాణి. బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది రేవ్ పార్టీ కల్చర్ చాలా ఎక్కువగా మనకు హైదరాబాద్ శివార్లో పెరిగిందని మనం చాలా రోజులు చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అయితే శివార్లో, నగర శివారుల్లో కొంత నిఘా పెరిగింది. ముఖ్యంగా ఇలాంటి రేవ్ పార్టీలపై ప్రత్యేకంగా పోలీసులు దృష్టి సారించడంతో మొత్తంగా ఈ రేవ్ పార్టీల మకాన్ని పొరుగు రాష్ట్రాలకు మార్చారు మన సిటీ జనాలని చెప్పాలి. దానిలో భాగంగానే ప్రస్తుతం జరిగిన ఈ యొక్క రేవ్ పార్టీ కర్ణాటక, అంటే ముఖ్యంగా బెంగళూరు సిటీకి సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఈ రేవ్ పార్టీ జరిగినట్టుకైతే పోలీసులు గుర్తించారు. ఒక పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసినప్పుడు చాలా అవాక్కైనటువంటి విషయాలు అయితే వెలుగు చూశాయి. చాలా బడాబాబులు అందరూ కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఆ తర్వాత సినిమాలకు సంబంధించి, టీవీకి సంబంధించిన ఆర్టిస్టులు కూడా ఈ యొక్క రేవ్ పార్టీలో ఉన్నట్టు గుర్తించారు. ఎవరైతే వాసు అనే పేరు మీద అక్కడ బర్త్డే వేడుకలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాసు అనే వ్యక్తి హైదరాబాద్ చెందిన వ్యక్తిగా తెలిసింది. ఇక ఫామ్ హౌస్ అయితే వేణుగోపాల్ రెడ్డి అని అతను కర్ణాటక చెందిన వ్యక్తి, అతనికి సంబంధించిన ఫామ్ హౌస్గా గుర్తించారు. ఇందులో ప్రముఖులకు సంబంధించిన పేర్లు వినబడుతూ ఉండడం, ముఖ్యంగా సినిమా నటి హేమ పేరు వినబడ్డది. ఆమె తను ఆ పార్టీలో తను లేను, కేవలం హైదరాబాద్లో ప్రస్తుతం తను సేవ తీరుతున్నట్టుగా కూడా ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇక చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి, కానీ ఇప్పటివరకు అధికారికంగా అయితే పోలీసులు ఎవరి పేరు ధృవీకరించలేదు. ఇక ఇన్సిడెంట్ ప్లేస్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు, ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించడం ప్రస్తుతం తీవ్రమైన చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. కాకాని అయితే అది ఎప్పుడో తనకు సంబంధించిన ఏదైతే స్టిక్కర్ ఉందో ఆ స్టిక్కర్ అంతా కూడా ఆల్రెడీ ఎక్స్పైర్ డేట్ అనేటువంటి స్టిక్కర్. అది తనకు సంబంధించి ఎవరైనా తీసుకుని ఉండవచ్చినటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 100 మందికి పైగా ఇక్కడ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుకైతే పోలీసులు గుర్తించారు. చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్, అంటే రేవ్ పార్టీ అంటేనే ముఖ్యంగా కేవలం ఏదో ఎంజాయ్ చేయడం, మందు తాగడం, మద్యం దాకా తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ తీసుకోవడం కూడా రేవ్ పార్టీని చెప్తారు. అలా రేవ్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క పార్టీ జరిపినట్టుకైతే పోలీసులు గుర్తించారు. ఎంఎండిఏ సంబంధించి 17 గ్రాముల ఎంఎండిఏ సంబంధించిన పిల్స్ దొరికాయి. ఇక కుకైన్ సంబంధించిన డ్రగ్స్ వాడినట్టుగా కూడా ఆల్రెడీ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. వారందరినీ కూడా అదుపులో తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన ప్రాంతాల్లో వారందరినీ విచారిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి వివరాలతో రావాల్సింది, కానీ ప్రముఖులంతా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది డ్రగ్స్కు సంబంధించి, డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అవుతుంది, డ్రగ్స్ ఏ విధంగా వాడుతున్నారనే విషయంలో మరొకసారి ఇది ఒక తేటతెల్లదని చెప్పాలి. హైదరాబాద్లో అయితే ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లు కేంద్రంగా చేసుకుని చాలా పెద్ద ఎత్తున రేవ్ పార్టీలు మనం జరగడం ఈ మధ్యకాలంలో చూసాం.
ముఖ్యంగా అంటే హైదరాబాద్ పోలీసులు కొంత ఫోకస్ పెట్టడం కావచ్చు, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడం, ఇవన్నీ కారణాలతోనే ఈ పార్టీని ఇటు శివారు అంటే బెంగళూరు రాష్ట్రానికి బెంగళూరుకి తరలించేట్టుగా అయితే మనకు చెప్తున్నారు. ఏదేమైనా ప్రముఖులు చాలా మంది ఇందులో పాల్గొన్నారు. అక్కడ 15 అన్ని కార్లు కూడా చాలా ఖరీదైన కార్లుగా చెప్తున్నారు. సో ఇదంతా కూడా సంపన్నులకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన పిల్లలే ఈ యొక్క బర్త్డే పార్టీని ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నారు, అందులో రేవ్ పార్టీ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పోలీసులు అయితే గుర్తించి దాడులు చేయడంతోనే ఈ విషయం అయితే వెలుగు చూసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కేవలం మద్యమే కాకుండా డ్రగ్స్ కూడా తీసుకున్న ఆనవాళ్ళు లభ్యమయ్యాయి కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. నిందితులు ఎవరైతే ఇక్కడ పట్టుబడ్డారో వారందరికీ సంబంధించి రక్త నమూనాలు కూడా సేకరించి పూర్తిగా అంటే సాక్ష్యాలను పక్కగా సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ రేవ్ పార్టీ మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు కూడా, ఎందుకంటే రాజకీయ ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి, సినిమాకి సంబంధించిన స్టార్ల పేర్లు వినబడుతున్నాయి. సో ఇది 2 తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది చెప్పాలి. ఝాన్సీ. రైట్ రమణ.